సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలగబెట్టనోడు దేశాన్ని ఉద్ధరిస్తాడంటూ సెటైర్లు వేశారు. మునుగోడులో పార్టీ ఆఫీసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెరలేపారని అన్నారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్తామనే భయంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ది ఓ డ్రామా అని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే దేశ చరిత్రలో మునుగోడు ప్రజలు చరిత్రకారులు అయ్యేవారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఒక యుద్ధానికి ఎట్లా పోతామో అట్లా టెంట్ లేసి మన బార్డర్లో టెంట్ వేసుకుని సైనికులు ఎట్లుంటారో అట్లా టెంట్ లేసిన రాబిట్ చూసుకుందాం అని చెప్పి ఒక యుద్ధ వాతావరణాన్ని మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సృష్టించింది. అవునా కాదా? ఒక జాతర, జన ప్రపంచం. భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి పిల్లలు పువ్వు గుర్తుంటే మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వం అంటే జూలై 21 నాడు ఆ కలిసి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్టీలో ఖచ్చితంగా గెలవాలని కోరుకున్నారు. అవునా కాదా? పార్టీ అంటలేరు, ఎవరు గెలవాలి? పువ్వు గుర్తు రాజగోపాల్ రెడ్డి గెలవాలి. ఆంధ్రాల, రాయలసీమ, గుంటూరులో ఎక్కడ పోయినా